సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది హాలిడేస్ అండ్ మ్యాంగో పచ్చడి, అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం, మ్యాంగో పచ్చడి అమ్మమ్మలు పెడితే తినేయడం. సో ఇదే. సో ఇవాళ మేము మ్యాంగో పచ్చడి పెడుతున్నాము. బట్ ఓన్లీ మ్యాంగో పికిల్ కాదండి, ఇవాళ మా మమ్మీ మామిడికాయ పచ్చడి, చికెన్ పచ్చడి అండ్ ప్రాన్స్ పచ్చడి 3 పచ్చళ్ళు పెడుతుందన్నమాట. దానికి కూడా ఒక విశేషం ఉంది. ఎందుకు అని అంటే ఇదంతా బిల్డప్పే. మనమంతా మమ్మీ చెప్తుంటే మనం చేస్తాం. నేను నూనె పోసా కాబట్టి పచ్చడి మంచిగా ఉంటుంది. నువ్వు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావా, ఓన్గా నేర్చుకున్నావా పచ్చడి? నా ఓనే అమ్మ, నాకు అంత ఐడియా. వెల్కమ్ టు మీ త్రిషాతో వాట్సాప్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. సమ్మర్ ఎండలు ఎలా ఉన్నామంటే ఏం చెప్తాం, ఎండలలో మగ్గిపోతూ ఉన్నాం. బట్ అప్పుడప్పుడు మన కోసమే వర్షాలు పడుతున్నాయి. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది హాలిడేస్ అండ్ మ్యాంగో పచ్చడి, అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం, మ్యాంగో పచ్చడి అమ్మమ్మలు పెడితే తినేయడం. సో ఇదే. అన్ఫార్చునేట్లీ మా అమ్మ లేదు కాబట్టి ఆ వారసత్వంగా మా మమ్మీ మ్యాంగో పికిల్ పెడుతుంది అనమాట ఒక 7 years నుంచి. సో ఇవాళ మేము మ్యాంగో పచ్చడి పెడుతున్నాము. టట్టడాయ్. మీ త్రిషాతోలో మా మమ్మీతో నేను ఇవాళ మ్యాంగో పికిల్ పెట్టిపిస్తున్నా. బట్ ఓన్లీ మ్యాంగో పికిల్ కాదండి, ఇవాళ మా మమ్మీ మామిడికాయ పచ్చడి, చికెన్ పచ్చడి అండ్ ప్రాన్స్ పచ్చడి 3 పచ్చళ్ళు పెడుతుందన్నమాట. దానికి కూడా ఒక విశేషం ఉంది. ఎందుకు అని అంటే మా మమ్మీ నెక్స్ట్ మంత్ US వెళ్ళిపోతుంది మా అక్క దగ్గరికి. సో వాళ్ళ కోసం తీసుకెళ్ళడానికి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నా వల్ల. సో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఇదంతా బిల్డప్పే. మనమంతా మమ్మీ చెప్తుంటే మనం చేస్తాం. అది అల్లం వేసుకుంటా, అల్లం పచ్చడి. అసలు ఇవి ఎన్ని కాయలు? మొత్తం 30. 10 నీకు, 10 మాకు, 10 చిచ్చక్కకి. బయట ఎవరికి ఇవ్వవా? అసలు ఇంతకు ముందు మా మమ్మీ 50 కాయలు పెట్టేది పచ్చడి. ఎందుకు? అందరికి పంచడానికి. ఇప్పుడు ఓపిక లేక అసలు ఇయర్ పెట్టనంది. మా అక్క కోసమని ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది పచ్చడి తీసుకెళ్ళడానికి. కొంచెం అట్లా చేయద్దు, నువ్వే కదా కొంచెం అన్నా, కొంచెం తీసి. మేము ఏం చేసినా మా మమ్మీకి నచ్చదు. మా అదర్స్ అందరు అంతే. మనం ఏం చేసినా మధ్యలో వేలు పెడతారు. కొంచెం అంటే కొంచెం అంటారు, కొంచెం వాళ్ళే ఏమంటారు, మనం కొంచెం వేస్తే అంతకాదు ఎక్కువ ఏమంటారు. నేను నూనె పోసా కాబట్టి పచ్చడి మంచిగా ఉంటుంది. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ నేనే కలుపుతా కదా మమ్మీ. నీకు చేతులు మండుతుందని మొత్తం నాతోనే కల్పిస్తావు. కూర్చోరాకి. 20 కాయలు. ఓకే. దీంతో పాటు 4 గిన్నెలు. టీ గిన్నెలో చాయ్ పెట్టాలిరా, కారం కాదు. అంటే కొలత కోసం పెట్టుకున్నా. 4 గిన్నెలు. 1 కారం. ఇది ఆవపిండి. దీంట్లో 2 glasses. జీలకర్ర పిండి, మెంతి పిండి, ఎల్లిపాయ ముద్ద, ఎల్లిపాయలు, అల్లం. ఇది ఏమో అల్లం పచ్చడి కోసం సపరేట్ అవి. అందుకేనా? చచ్చా. అవన్నీ అవన్నీ అవి ఒక 5. ఓకే, జస్ట్ 5 మ్యాంగోస్ మాత్రము అల్లం పచ్చడి కోసం అని 5 సపరేట్గా పెట్టిందనమాట. ఇవి మాత్రం ఆవ పచ్చడి. ఇది ఆవ పచ్చడి. వచ్చా 2. ఫస్ట్ ఎండుమిర్చి వేసాలా? నేను వంట చేసేటప్పుడు మా మమ్మీ ఆవాలు ఏమంటే నేను ఇన్నేస్తా, పీస్ దాన్ని అని అనుకుంటారు, కానీ అది నాకు సరిపోతుంది అని అనిపిస్తుంది. ఎన్ని వేస్తా నేను వంట చేసేటప్పుడు? ఇది పచ్చడి. నన్ను ఎక్కిరిస్తారు నేను పీస్ దాన్ని. నువ్వు పీస్ దానివే. నేను పీస్ దాన్ని కాదు. హలో, ఇంత జీలకర్ర ఎంత ఆవాలు వేసుకుంటారా? ఇంతే కదా వేస్తారు పోపులో. నూనె పోసేటప్పుడు కూడా ఇంత నూనెలో కూడా వండుతుంది మా మమ్మీ చికెన్. ఆయిల్ చూడు మళ్ళీ. జీలకర్ర
నెక్స్ట్ పొంగు వస్తుంది, ఇది వేయగానే పొంగు వస్తుంది. తెలుసు, లాస్ట్ టైం ఇలాగ వేయగానే మొహం మీదకి వచ్చింది అది. అయ్యో పాపం, చాలా డేంజర్ అయింది లాస్ట్ టైం. తెలియక అది వేసి కలుపుదాం అనుకున్న స్టైల్గా, వంట కూరలో వేసి కలిపినట్టు. అది వేయంగానే ఆయిల్ మొత్తం జుప్ అని వచ్చింది. ఎప్పుడైనా నూనె దించినాకనే ఆ ముద్ద వేసుకోవాలి. చాలా మంది యాక్చువల్లీ తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ కూడా పచ్చళ్ళు వేరే ఉంటాయి కదా, వాళ్ళు వేరేలాగా కలుపుకుంటారు చాలా మంది. మనం ఏంటంటే అవును, యాక్చువల్లీ ఆయిల్ నేను చూసాను మా ఫ్రెండ్ పెట్టేటప్పుడు ఒకసారి, తను పచ్చి ఆయిల్ పోసి కలిపింది. మనం ఏంటంటే వేడి పోపు వేసుకున్నాక పెడతాం. రైట్. ఎల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అది చల్లగా అయ్యే వరకు ఆగాలి, మనం కారం కలపడానికి కదా. లాస్ట్ టైం ఇది వేడవ్వాలేమో ఆయిల్. అది అయ్యేలోపు చికెన్ కూడా వేయించేసి మనం పీసెస్ పక్కన పెట్టుకున్నామంటే చికెన్ కూడా కలిపేయచ్చు అనమాట. సో అందుకే ఆయిల్. మెంతి పిండి, జీలకర్ర పిండి, ఇంకో ఉంటుంది దాన్ని డబ్బా తీసుకురా. ఇక్కడ వరకు కలిసి చల్లదైనాక వేయాలన్నావు కదా. చల్లగా ఏంటిది? కారం అవ్వ, కారం, అది ఉప్పు, అది చికెన్ మీద పట్టాలి. ఇంగువ. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఫ్యాన్ కిందకి వెళ్ళిపోతుంది. మనం ఈ లోపు వేరే చేసుకుందాం. అవి చెప్పలే. పచ్చడికి కారం, కొంచెం మెంతి పిండి, కొంచెం జీలకర్ర పిండి, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ఇది గరం మసాలా. ఇంతే, ఏం అవసరం ఉండదు దీంట్లో. మామిడికాయ అది ఎలాగూ చల్లగా అవ్వాలి కాబట్టి ఈ లోపు చికెన్ పీసెస్ వేయించేసుకుందాం. ఎందుకంటే ఈ పీసెస్ కూడా చల్లగా కావాలి కాబట్టి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవడానికి. అసలు ఈ పాటికి సమ్మర్ చాలామంది మామిడికాయ పచ్చళ్ళు పెట్టేసి ఉంటారు. మేము లేట్, వీఆర్ లేట్ దిస్ ఇయర్. ఊర్లలో ఉంటే మంచిగా పోటీలు పడి పెడతారు, ఎవరి పచ్చడి బాగుంది అన్నట్టు. అన్నీ ఒకటేసారి చేస్తే ఏం అర్థం కాదు. ఇవన్నీ ఒకేసారి కావాలి, మరి ఒకదాని తర్వాత ఒకటి అయిపోయినాక ఒకటి చెయ్యాలి. ఇది తర్వాత దానికి ఇంకా నేనేం కొలతలు పెట్టలేదు. సో ప్రాన్స్ ఆర్ ఆల్సో రెడీ ఫర్ పికల్. ఇవి 400 రూపీస్ కేజీ ప్రాన్స్, 3 kgs. అవన్నీ 3 kgs. పెద్ద పెద్దవి తినబుద్ది అవ్వదు ప్రాన్స్. అంతే ఉండాలి పచ్చడికి. అచ్చా, ఇవి మనం కర్రీకి చేసుకునేవి కాదు. కాదు, అది కర్రీ ఇంకా చిన్న. అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి ఏంటా అనుకుంటున్నాను. అవి ఇంకా చిన్న ఉంటాయి. నువ్వు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావా, ఓన్గా నేర్చుకున్నావా పచ్చడి? నా ఓనే అమ్మ, నాకు అంత ఐడియా. నా ఓనే, నేను ఎవరిని ఎట్లా వస్తుంది మీ మమ్మీ చెప్పకుండా? మామిడికాయ పచ్చడి నా ఓన్. మా అత్తమ్మ అమ్మమ్మ చనిపోయాక ఎవరిని అడగల. మా అమ్మమ్మ పంపిస్తే మాత్రం తినేదాన్ని. కొలతలు కూడా లేవు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా. నాకు మైండ్లో ఎంత వేయాలనుకుంటే అంత వేసేస్తాను, అంతే. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. అది ఎక్కువైతే ఎక్కువ కాదు, తక్కువ కాదు, సూపర్ ఉంటుంది పచ్చడి. ఓన్ ఏమైనా అడిగితే ఏం రాదని చెప్పేది. జడలు వేయమంటే నాకు జడేయడం రాదు, ఒకటే జడేయడం వస్తుంది. ఎందుకంటే ఊరికి ఆ స్టైల్ అయ్యి ఈ స్టైల్ అయ్యి అంటామని చెప్పి నాకు ఒకటే జడ వస్తుందని. అమ్మని నీకు ఎన్ని ఇయర్స్ అమ్మని? మా అక్క ఎప్పుడు తెలుసా, ఎప్పుడు కాలేజ్ అయిపోయేదాకా కూడా ఒకటే జడ కదా, ఆ పైన వెళ్ళడం కింద వెళ్ళడం. డిగ్రీ అయిపోయేదాకా పైన వెళ్ళడం కింద వెళ్ళడం, అదొక్కటే వచ్చని చెప్పేది. అబద్ధాలు అన్నీ. కానీ మేము ఏమైనా చేద్దామని వెళ్తున్నా నాకు వచ్చని చేసేస్తుంది వంటలు. ఎందుకు మమ్మీ అన్న అబద్ధాలు ఆడుతావు? మీరు తినరు కదా, మీరు అంత బయట ఫుడ్ తింటారు కదా. బయట ఫుడ్ తింటే అదొక మీకు ఆనందం. అది చెప్పలేని ఫీలింగ్ అందరికీ బయట ఫుడ్ తింటే. ఇప్పుడు అంతా బయట ఫుడ్డే లేపు, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఇంకా బాగా మధ్యాహ్నం పూట అంటే బేసిక్గా మధ్యాహ్నం నేను చాలామందికి తెలిసే ఉంటుంది, డబ్బింగ్ అని చెప్పేసి, అంటే డబ్బింగ్ అని చెప్పి కాదు, డబ్బింగ్కి వెళ్ళి లంచ్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి
డిన్నర్ మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతా. నా టచ్ వుడ్, అమ్మో టచ్ వుడ్, అందరూ ఈర్షపడుతున్నారు ఏంటో, మా మమ్మీ యూఎస్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీడే నేను లంచ్ మా మమ్మీ దగ్గరే చేస్తాను అనమాట. పెళ్లి తర్వాత కూడా మీ మమ్మీ దగ్గర లంచ్ చేస్తామని చాలామంది కుళ్ళుకున్నారు సచ్చిన వాళ్ళు. మా మమ్మీ ఇప్పుడు 6 months ఉండట్లేదు. సో మంచిగా వచ్చి లంచ్ ప్రాపర్గా చేసి మా సిస్టర్స్ని చూస్తే తెలిసిపోతుంది మా మమ్మీ ఎంత టేస్టీ ఫుడ్ వండుతుంది అనేది. మేము చాలా హెల్తీగా చెప్పిగా ఉంటాం కదా. సో ఇప్పుడు ఏమి ఉండదు. మధ్యాహ్నం డైలీ ఏం తినాలో ఏంటో, దేని కూడా బాక్స్ తెచ్చుకోవాలేమో. మీ అత్తమ్మను బాక్స్ వండి పెట్టమని వండుతారు పాపం, మంచిగా బాక్స్ పెడతారు. కానీ నాకు అది కావాలి అని ఫోన్ చేయగానే వండి పెట్టాలి కదా ఇక్కడ రెడీగా. అక్కడ బండి ఎక్కగానే కాల్ చేస్తాను నాకు ఇది తినాలనిపిస్తుంది అని, పాపం చేసి పెడుతుంది. చికెన్ అయితే తీసేసాము. చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వేయాలి పైనుంచి. అవునండి. మా అక్కని ఎందుకు ఏడిపిస్తా అంటే కెమెరా కనిపి ఊపుతుంది నువ్వు అనుకుంటా. యూట్యూబ్లో ఒక్కొక్క రకం పెడతారు పచ్చడి. ఎండ్ ఆఫ్ ది డే పచ్చడి అవుతుంది, అంత ఒకటే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇట్లా పోపేసి పెడతారు, అట్లా అంతే పెడతారు, అంతే కదా. దీనికి పోపు కంపల్సరీ. మామిడికాయ పచ్చడి కూడా రకరకాలుగా పెట్టుకుంటాం. సమ్మర్ రాగానే ఎంత చేత కాకపోయినా మామిడికాయ పచ్చడి అబ్బో నేను పెట్టాను అని స్టైల్స్ కొడతారు మా మమ్మీ లాంటి వాళ్ళు. అయినా కంపల్సరీ ఒక 10 కాయలన్నా పెట్టుకుంటారు, అదంతే. కొంచెం మెంతిపిండి వేస్తా. మెంతిపిండి గట్టిగా చెప్పు మమ్మీ, మాతో మమ్మల్ని తిడతావు చూడు, అట్లా చెప్పు. కొంచెం జీలకర్ర పిండి, కొంచెం ఆవ కూడా వేసుకుంటాను నేను. ఆవ పిండి కొంచెం వేస్తా. మా మమ్మీ వేస్తుంది, లేకపోతే అవసరం లేదు కదా, ఇష్టం అది, ఎవరిష్టం వాళ్ళది. ఇది కారం. ఆ గ్లాస్ చూపించింది కదా ఇందాక, ఈ గ్లాస్తో కిలోకి 1 గ్లాస్ సాల్ట్. బేసిక్గా నేనే టార్చర్ పెట్టి వాళ్ళు పెట్టించా పచ్చడి. ఎందుకు తెలుసా, ఇవాళ ఫ్రైడే. ఎలాగో పచ్చడి చేసిన తర్వాత గ్లాస్ ఉప్పు ఫస్ట్ చెప్తా. ఒక గ్లాస్ ఉప్ప, ఒక గ్లాస్ ఉప్పు, ఇదంతా కలవాలి కదా. ఎందుకు ఫ్రైడే రోజు పెట్టిపిస్తున్న పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి కోసం లక్ష్మీదేవి కాబట్టి చికెన్ పచ్చడి కోసం అయితే నేను ఈరోజే నాన్ వెజ్ తింటా, లాస్ట్లో కలిపాక తినాలి కాబట్టి ఈరోజే పెట్టిపిస్తున్నా. ఇది నాకు ఇంకా కలపడం రాదు. చికెన్ పచ్చడి ఇది చల్లగా అయినాక నిమ్మకాయ రసం పిండుకొని తినండి, యమీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో లవంగాలను పొడి వేయాలి. గరం మసాలా ఎక్కువ వేసుకోకండి, పిల్లలు తింటే కారం ఎక్కువ అవుతుంది. ముక్కలన్నీ ఏమవుతాయంటే ఈ నూనె పీల్చుకుంటాయి. అది పెట్టి ఆయిల్ తీసుకురా, రొయ్యలు ఏం చేస్తా. నాకు కూడా వచ్చింది గ్యాస్ ఆపరేట్ చేయడం. సో చల్లగా అయిపోయింది. మనం మామిడికాయ కోసం ఆయిల్, అందులో కారం వేసేసి, కారం, ఆవపిండి వేసేసా. కొంచెం మేము ఘాటు తింటాం, అందుకే కొంచెం మన సాల్ట్ వేసేసి. కారం తినే వాళ్ళ దాన్ని బట్టి కొంచెం మేము ఘాటు అంటే ఆవు పచ్చడి అంటే ఘాటు. మా మమ్మీ పింక్ సాల్టే వాడుతుంది, పచ్చడికి కూడా పింక్ సాల్టే వాడుతుంది. నార్మల్ సాల్ట్ వాడుకునే వాళ్ళు అంటే నేను థైరాయిడ్ ఉంది కదా ఇంట్లో అని. ఎస్. అది కూడా పోసి కొంచెం ఇవా ఎల్లిపాయలు. మేము బాగా తింటాం ఎల్లిపాయలు పచ్చళ్ళు తింటారు, తీసి పడేస్తారు. నేను ఎల్లిపాయలు బాగా తింటాను, మీరు పడేస్తాను. మ్యాంగోస్ ఇస్తామా నాకు? ఇవా ఈ రెండు
ఒకసారి చేస్తే, అందుకే మా మమ్మీ వంట అర్థం కాదు, పని నేర్చుకోవడం కష్టం. ఓ పక్క చాలా ఇది fast కలుపుతుంది, నేను అది చికెన్ చేస్తుంది, ఇక్కడ ప్రాన్స్ పెడుతుంది, చూసేటోళ్ళకి పిచ్చి లేవాలి. నేను చాలా ఫాస్ట్ అని చెప్తున్నాను. ఫస్ట్ ఎన్నైనా చేస్తా ఒక్క రోజులో. అంటే నాకు ఒక డౌట్ ఎప్పుడు వస్తుంది అనమాట వీళ్ళని చూస్తే ఇంట్లో, మా మమ్మీని మా అత్తయ్యని. పని చేసి చేసి ఆస్టక్ రాదా? రెస్ట్ తీసుకోవాలనిపించదా మీకు? నాకైతే నిద్రపోతున్నాను. నిద్ర కాదు, జనరల్గా అసలు చాలే రేపు చేసుకుందాం అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకైతే. నీకు ఎందుకు అలా? ఏదైనా పని చేస్తే అది అయిపోవాలి అని అనిపిస్తుంది. వై? ఉప్పు ఉండాలి. ఉప్పు ఉంటే ఏమైతే సాగు ముక్క ఉంచుకుంటుంది. ఇది ఉప్పు ఉండాలి. టేస్టర్ ఉప్పు ఏం లేదు, ఉప్పు ఉందా చూడు. చేతితో తీసుకొని ఇట్లా మంచిగా తీసుకో. ఉప్పు ఉండాలి. అంటే ముక్క పీల్చుకుంటుంది ఉప్పు. కారం కారం లేదా? నీకు అనిపించదురా? నువ్వు ఎంత తిన్నా నీకు అనిపించదు. ఓ అక్కడ కిలో కారం తిన్నా మా వాళ్ళకి కారం అనిపించదు. తర్వాత నేను చికెన్ పట్టింది. ఓ అక్క ఆడ కూర్చున్నావు, పచ్చళ్ళు తీసుకురా అన్నావు. ఈడ చూడుమా, నిన్ను కాదు చిచ్చక్కని. యూఎస్లో కూర్చొని పచ్చళ్ళు తెమ్మన్నావు. చెప్పలేదని నేనే తీసుకెళ్తున్నా. అది చెప్పలేదా? లవ్తో తీసుకెళ్తున్నావు పిల్లలకు. మా అక్క ఈ వీడియో చూసి అంటది, నువ్వైతే పక్కన కూర్చొని నేను నా కోసం పచ్చడి కూడా తింటా అంటది. ఇప్పుడు ఇవి మంచిగా ఉడికి గోలితే. సో ప్రాన్స్ అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాం. ఒక 5 minutes. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగోదే అల్లం పచ్చడి. అల్లం పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెమే పెట్టుకుంటున్నాను. కానీ ఆవ పచ్చడి కంటే నాకు కూడా ఈ పచ్చడి ఇష్టం, బాగుంటుంది. ఇది కొంచెమే పెడతావు. కొంచెం ఎల్లిపాయ ముద్దేయాలి. కొంచెం జీలకర్ర పిండి అనకు మమ్మీ, పొడి అని. పొడి, కొంచెం మెంతి పొడి. నేను నా స్టైల్లోనే పెట్టుకుంటున్నాను. నీ స్టైల్లోనే అర్థం కాకుండా చేస్తున్నావు, అదే ప్రాబ్లం. అందరికి అర్థమైతే కష్టం మరి. పచ్చడి బాగుందా లేదా? అది ఎట్లా చేసిరో తెలియాలి కదా. పచ్చడి మేము నేర్చుకోవాలన్నా ఇంకెవడైనా చూసి ఎలా చెప్పండి మేడం, ఎలా అంత కమెంట్స్ రావులే. ఎలా చేశారు ఒకసారి మళ్ళీ చెప్పండి అంటారు, అప్పుడు మళ్ళీ చెప్పండి. పొద్దున్నాక పచ్చళ్ళు చేసుకుంటే పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకున్నాం. షీజ్ అ పచ్చడి ఎక్స్పర్ట్ యాక్చువల్లీ. మా ఇంట్లో డైలీ ఒక పచ్చడి ఉంటుంది, రోటి పచ్చడి. లాయర్ గారు చదవండి. గోంగూర, ఆనియన్స్ పచ్చడి, పుదీనా, పాలకూర, వంకాయ, బీరకాయ, తోటకూర పచ్చడి, సూపర్. తోటకూర, పచ్చిమిర్చి పచ్చడి, ఆనియన్ పచ్చడి అని చేస్తాను నేను. ఏ పచ్చడి అయినా చేస్తారు మా మమ్మీ. ఈ రొయ్యల పచ్చడికి అల్లం వేస్తున్నా. నేను ఆడుకుంటున్నా రొయ్యలతో.
అది జీలకర్ర పొడి, అంటే ఎందులో ఎంత పడుతుందో అంత వేసుకోవాలి అంతే. అది కారం ఎన్ని కప్స్ ఇవి? 3. అంటే ఇది 3 kgs కదా, అదే చూస్తున్నా ఎక్కువ అవుతుందా అని చూస్తున్నా. లవంగాల పొడి, ఉప్పు 1 గ్లాస్, ఇది గరం మసాలా, ఉప్పు సాల్ట్ గ్లాస్లో పోసి ఇంతే ఇవ్వు కరెక్ట్ పోసుకున్నా. ఇది సాల్ట్, ఏమో అండి సాల్ట్ అలవాటైంది ఇదే వేస్తున్నా నేను. పచ్చళ్ళకంటూ ప్రత్యేకంగా ఏం తీసుకురాలేదు. దొడ్డుప్పు వేసుకోవచ్చా మమ్మీ? కరగదు. ఇది ఇప్పుడు ఆన్ చేసి ఒక నిమిషం ఒకటి. ఇప్పుడు నేను ఇంకా ఇందులో ఇది బంద్ చేయి, ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. సేమ్ చికెన్ ప్రాసెసే, సేమ్ ఐటమ్ వేరే అంతే. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పోస్తున్నా. ఇప్పుడు ఇది నిమ్మకాయ పోసినాక ఇది ఫినిష్ మొత్తం కంప్లీట్. ఇప్పుడు టేస్ట్ చేయండి, ఎవరెవరు టేస్ట్ చేస్తారా. టేస్ట్ తెలియదు అప్పుడు, తెలుస్తుంది. నేనే టేస్ట్ చేస్తాను ఫస్ట్. మీ కెమెరామెన్ కూడా చేస్తుంది. సూపర్. ఇందులో నేను అల్లం పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకున్నా. ఇందులో ఎల్లిపాయలు వేస్తున్నా ఫస్ట్, తర్వాత కారం వేస్తున్నా, తర్వాత సాల్ట్, ఇప్పుడు ఇందులో ముక్కలు వేసి కలిపితే అల్లం పచ్చడి రెడీ. అయిపోయింది అల్లం పచ్చడి. అబ్బా సాయిరామ్. అన్నీ అలా మీకు చూపించి ఒక్కొక్క ముద్ద ఎలా ఉందో అన్నంలో మనం టేస్ట్ చేద్దాం. బాగుందనా? నిజం బాగుంది. ఇవన్నీ తింటే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్రూమ్ కి బెడ్రూమ్ కి ఉరకాలన్న బాధ. తినాలి ఉరకాలన్నట్టే ఉంటుంది నెక్స్ట్. ఇది అల్లం ఇది మొత్తం తింటావా నువ్వే? ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోతా, అక్కడికి తీసుకెళ్తా. నేను అక్కడ తింటా కదా రోజు. బల్లి కాలు మించిపోయినట్టుంది. హెవెన్ హెవెన్ హెవెన్. ప్రాన్స్ పచ్చడి పీసెస్ ఎందుకు? తినాలి మరి, తింటారు కదా. అది లోపల ఎట్లుంది, పచ్చిగా ఉందా ఎట్లుంది అనేది తెలిసేది. ప్రాన్స్ అనేది ఎట్లుంది అనేది ఎట్లా తెలుస్తుంది? నేను ఫస్ట్ టైం తింటున్నా, నిజంగా చాలా బాగుంది మమ్మీ. మా పచ్చళ్ళు అయితే అల్టిమేట్ ఉన్నాయి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏం చేస్తారని. మా మమ్మీ మళ్ళీ చెప్తుందట కామెంట్ చేస్తే. సో మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ ఆవు పచ్చడి, దిస్ ఇస్ అల్లం పచ్చడి, దిస్ ఇస్ ప్రాన్స్ అండ్ దిస్ ఇస్ చికెన్. మీకు ఇంకా ఏమైనా పచ్చళ్ళు కావాలంటే కమెంట్ చేయండి. మా మమ్మీ చేత ఆ పచ్చళ్ళన్నీ చేయించి నేను షార్ట్ వీడియోస్ లాగా కానీ వ్లాగ్స్ లాగా కానీ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే షీ ఈజ్ అ పచ్చడి ఎక్స్పర్ట్ అనమాట. ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పా కదా. అసలు చాలా చాలా బాగున్నాయి. మాటల కంటే ముందు ఫస్ట్ ఇంకొంచెం తినేయాలనిపిస్తుంది. తింటావా? వద్దులే చాలులే, మళ్ళీ ఏమైనా అయిందనుకో కడుపులో మండి అప్పుడు నేను నైట్ నిద్ర ఉండదు. అది సినిమాలో లాగా అటు ఇటు ఉరకాలి. సో ఇదన్నమాట.
మా పచ్చడి కీప్ ఇట్ అప్ రా బుజ్జి. మంచిగా ఉంటే కామెంట్స్ చేయండి. ఇంకేమైనా పచ్చడి కావాలన్నా చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ పెడతా. డైలీ పచ్చడి రోజు చేసి పెడుతున్నాడు. రోజు భోజనానికి రండి మా ఇంటికి, రోజు చేసి పెడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పల్లీల పొడి టమాటా పచ్చడి. రేపు మళ్ళీ రమ్మంటాం సాయం. మీరు వచ్చినా రాకపోయినా నేను చేస్తా. పల్లీల పొడి టమాటా పచ్చడి. కానీ ఖాళీగా కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, ఏదో ఒకటి చేస్తా. ఎల్లో నూరు వెళ్ళాలి. ఏదో ఒకటి చేస్తా. బాయ్.